పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చిస్తున్న నేతలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించే ఛాన్స్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి అప్డేట్స్. పీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. మొదటిసారి ఏఐసీసీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి దీపదాస్ మున్షితో పాటు ఏఐసీసీ సెక్రటరీలు, పీఏసీ, పీఈసీ సభ్యులతో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. మంత్రులు, అదేవిధంగా మరొక వైపు ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చే లోక్సభ ఎన్నికల విషయంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించామో లోక్సభకు కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కూడా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధానంగా 15 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని కూడా భావిస్తున్నారు. 17లో 15 స్థానాలు గెలవాలంటే ఉండాల్సినటువంటి అంశాలు ప్రధానంగా వ్యూహాలపైన చర్చిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో పార్టీకి ఇబ్బందులు లేవు, కొంత ఉత్తర తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన వాటిని కొంత పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన చర్చిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఉండబోతుంది కాబట్టి ఆ పార్టీలో మరొక వైపు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు, అదేవిధంగా నెల రోజులకు పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది కాబట్టి ఈ నెల రోజుల్లో తీసుకున్నటువంటి చర్యలు, పాలన ఏ విధంగా ఉంది, వీటన్నిటిపైన ప్రస్తుతం చర్చిస్తున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా హోప్ ఉంది. అందులో భాగంగా తెలంగాణ, కర్ణాటక పైన ఎక్కువగా స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణలో గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా మీరు ఇన్ఛార్జులుగా వెళ్తారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లోక్సభలో మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా పనిచేయాలని సూచిస్తున్నారు. దాంతోపాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసినటువంటి వారికి నామినేటెడ్ పోస్టులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఇప్పటికే ఇవ్వడానికి ప్రభుత్వం ఇటు పార్టీకి సంబంధించిన కూడా ముందుకు రావడం, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అధిష్టానంతో భేటీ అయిన తర్వాత నామినేటెడ్ పోస్టులపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి లోపు పూర్తి అవుతుంది కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి రాబోతున్నాయి ఏంటన్న దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా అందరు కలిసి పనిచేయాలి, కలిసి పనిచేసిన వారికి, కష్టపడి పనిచేసిన వారికే పదవులు రాబోతున్నాయని కూడా వారు సూచిస్తున్నారు. దీంతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, 2 రాజ్యసభ, 2 గవర్నర్ కోటాతో పాటు మరొక 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అందులో ఇప్పటికే మొత్తం 6 పోస్టులకి దాదాపు 20 మందికి పైగా ఖాళీ పోటీ పడుతున్నారు. దానిలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న దానిపైన కూడా చర్చిస్తున్నారు. మరొకవైపు మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇంకొక 6గురికి అవకాశం ఉంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ లోక్సభ ముందుకు చేపట్టాలా, తర్వాత చేపట్టాలన్న దానిపైన కూడా చర్చిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే లోక్సభకి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ఛార్జీలుగా వేశారు, సీనియర్ ఉపాధ్యక్షులు కూడా ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు కాబట్టి ఏఐసీసీకి సంబంధించిన వారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. వీటన్నిటిపైన లోక్సభ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం పార్టీ బలాలేంటి, బలహీనతలు ఏంటి అన్న దానిపైన ఒక నివేదిక అందించారు. అందులో భాగంగా దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే కొంత ఇబ్బంది లేదు. ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాకు సంబంధించిన వాటిలో నల్గొండ పార్లమెంట్, అదేవిధంగా వరంగల్ సంబంధించిన వరంగల్, మహబూబాద్లో కొంత ఇబ్బందులు లేనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలహీనంగా ఉండడం, ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థానం కూడా గెలవకపోవడంతో ఇక్కడ మెజార్టీగా ఖచ్చితంగా సికింద్రాబాద్ కైవసం చేసుకోవాలి, హైదరాబాద్లో కూడా అధికంగా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరొకవైపు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో కూడా పార్టీ బలహీనంగా ఉండడం, అక్కడ అసెంబ్లీ స్థానాలు అయితే గెలుచుకున్నప్పటికీ అక్కడ పార్లమెంట్లో ఖచ్చితంగా స్థానాలు గెలుచుకోవాలంటే ఉండాల్సినటువంటి వ్యూహాలు ఏంటన్న దానిపైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు కొత్తగా ఏఐసీసీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి దీపదాస్ మున్షికి అభినందనలు తెలియజేశారు. మొదటిసారి వచ్చారు. ఆమె మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణకి ఎన్నికల పరిశీలకురాలుగా వచ్చారు కాబట్టి దాదాపు నేతలందరికీ పరిచయస్తురాలుగానే ఉన్నారు. దాదాపు 4 నెలల పాటు తెలంగాణలోనే ఉన్నారు కాబట్టి తెలంగాణ రాజకీయాల మీద పట్టుంది కాబట్టి దీపదాస్ మున్షి ఏఐసీసీ ఇన్ఛార్జిగా వచ్చారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అందరు కలిసికట్టుగా ముందుకు వెళ్లారో లోక్సభ ఎన్నికలకు కూడా అదే విధంగా వెళ్ళాలి. ఎక్కడ కూడా గ్రూపులకు తావు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే
ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు కూడా సూచిస్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తున్నారు కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వారధిగా ఉంటుంది. అమలు చేసినటువంటి పథకాలని గ్రౌండ్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలి. మరొక వైపు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి విమర్శలను తిప్పికొట్టేలా గ్రౌండ్లోకి వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లోపు పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ స్కీమ్స్ ని అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ లోపు పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయాలని కూడా వారి నేతలకి పిసిసి రేవంత్ రెడ్డి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ నాగరాజు.